దీని ఈ పూలని మీరు ఎక్కడ మార్కెట్ చేస్తారు, ఎలా సార్? విజయవాడ మన మార్కెట్ ఇక్కడ ఉంది కదా, పూల మార్కెట్ ఉంది కదా, ఆడ మార్కెట్లో కొట్లు ఉంటాయి, హోల్సేల్ కొట్లు ఉంటాయి, వాళ్ళకి వేస్తాము. వాళ్ళు కమిషన్ వాళ్ళకి 102 రూపాయలు అని ఉంటుంది కమిషన్. అట్లా కమిషన్ తీసుకుంటారు వాళ్ళు అమ్మి ఆ డబ్బులు మనకి ఇస్తారు. మేము ఒక్కోసారి నెలకోసారి తీసుకుంటాము. వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకి వేస్తాం నమ్మకంగా. అది పనేసి చేకూరుతో 6 మార్కెట్కి వెళ్ళిపోతామండి. ఒక్కోసారి అయితే లగ్గాల సీజన్లో అయితే 4 వెళ్ళిపోతాం మార్కెట్కి. ఎందుకంటే అట్లా ట్రైన్కి పోతాయి, ఇటు వెళ్తాయి, ఎస్పటి వెళ్తాయి. అంటే ఈ పూలు మీకు విజయవాడ నుంచి మార్కెట్ నుంచి ఏ ప్రాంతాలకు వెళ్తుంది, ఎక్స్పోర్ట్ వెళ్తుంది పూలు సీజన్లో? వెళ్తాయి, గుంటూరు వెళ్తాయి, చీరాలు వెళ్తాయి, బాపట్ల వెళ్తాయి, ఇటు పోతే తెలంగాణ ఇటు వెళ్తాయి, వెళ్తాయి. చుట్టుపక్కల విజయవాడ మార్కెట్ ఇటు ఈ మధ్యలో కల్లా ఈ మార్కెట్ అండి ఉండే, ఈ మార్కెట్ నుంచి వెళ్తాయి. మాకేంటంటే అది పెందరాడిపోతే ఇంకో 10 రూపాయలు పెంచి రాస్తారు. పొద్దున్నే పోతుంటే వాళ్ళకి 4:30-5 బళ్ళు ఉంటాయి, ఆ బళ్ళకు పోతాయి. అలాగా లిల్లీ తోట అనేది దాదాపు 3 సంవత్సరాలకు సంబంధించినట్టు సక్రమంగా పండిస్తే 3 సంవత్సరాలకు పంట అయితే ఆదాయం అయితే వస్తుంది. దాదాపు ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేల వరకు ఖర్చు ఉంటుంది. ఆ రోజున్న రేటుని బట్టి ఏ రోజున రేటే ఆ రోజు అయితే ఉంటుంది. లగ్నాలు ముహూర్తాలు ఏదైతే పెళ్లి ముహూర్తాలు శుభకార్యాలు ఉంటాయో ఆ రోజున సందర్భాన్ని బట్టి కేజీ 100 రూపాయలు ఉంటుంది, 150 రూపాయలు, అలా 200 రూపాయలు కూడా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి ఆ యొక్క రోజును బట్టి ముహూర్తాన్ని బట్టి ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ అంటూ ఈ యొక్క పూల మార్కెట్కి అయితే ఉండదని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో మొక్క పెట్టిన దగ్గర నుంచి దాదాపు 3 నెలలకి 3 నెలలకి ఒక పువ్వు అయితే రావడం జరుగుతుంది. 3 నెలల దగ్గర నుంచి ఇది యొక్క పోషణ చేస్తూ ఉంటే కాలక్రమేపీ నడుస్తూ ఉంటా కొద్దిగా పూలు అనేది కోసుకుంటూ జరుగుతుంది. దాదాపు ఈ యొక్క పంట కాల వ్యవధి 3 సంవత్సరాలు అని చెప్పుకోవాలి. నల్లరేగడి ఏరియాలో కూడా ఈ యొక్క పంట అయితే పండుతుంది. నీరు కూడా వారానికి ఒకసారి కనుక తడేస్తే నీరు సరిపోతుంది. కాంప్లెక్స్ ఎరువులు వేయటం వల్ల కొంత బలం అయితే వస్తుంది. 3 ఏళ్ల పంట అయితే పుష్కలంగా ఉంటుందని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కొత్తగా వేసే రైతులు కూడా దీంతో పాటుగా ఫస్ట్ మొట్టమొదటి ఏదైతే విత్తనం పెట్టేటప్పుడు పశువుల ఎరువుని కనుక వేసుకొని దీన్ని 2-3 సార్లు దున్నించి గొర్రె దున్నించిన తర్వాత అప్పుడు గింజ పెడితే మంచి దిగుబడి అయితే వస్తుంది, మంచి ఆదాయం వస్తుందని చెప్పుకోవడం మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ యొక్క నల్లరేగడి నేలలో కానీ ఎటువంటి నేలలో అయినా ఈ యొక్క పువ్వు అనేది సాగు చాలా బాగుంటుంది, రైతుకి ఆదాయం వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా సరే వేసుకోవాలంటే కనుక ఈ యొక్క లిల్లీ సాగు చేయాలంటే నీరైతే ఉండాలి, నీరు పుష్కలంగా ఉండాలి. నల్లరేగడైనా ఎర్రరేగడైనా ఎటువంటి సారవంతమైన భూములు అయినా కూడా ఈ లిల్లీ సాగు అయితే పండుతుందని చెప్తున్నారు. ఎకరానికి వచ్చి 50 నుంచి 60 వేలు ఖర్చు ఉంటే ఆదాయం వచ్చి మినిమం 1 లక్ష రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నారు.